హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్. నువ్వు జీడి ఉండలు చేసుకుందాము. వీటిని నువ్వు ముద్దలు అని కూడా అంటారు. మేము చిన్నప్పుడు తినేవాళ్ళము. అవి ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేవు, రావట్లేవు. మనం తయారు చేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని నువ్వులు వేయించుకుందాము. వేగుతున్నాయి. దోరగా వేగాక ప్లేట్లో పోసుకుందాము. అలాగే నువ్వులు పల్లీలు కలిపి ఉండలు చేద్దామని పల్లీలు కూడా వేయించుకుంటున్నాను. పల్లీలు ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు. పల్లీలు వేగినాయి, అవి కూడా విడిగా తీసుకుందాం. నువ్వు జీడి ఉండలు తయారు చేసుకోవడానికి బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాము. పాకము వచ్చే వరకు కలుపుకోవాలి. పాకము పెద్ద నురుగా వచ్చి చిన్న నురుగా వస్తే ఇప్పుడు పాకము దగ్గరికి వస్తున్నట్టు లెక్క. ఒక చిన్న బౌల్లో వాటర్ పోసుకొని పాకాన్ని అందులో వేసుకొని చూడాలి. పాకము ఉండ చుట్టుకుంటే, గట్టి ఉండ చుట్టుకుంటే అది పాకము వచ్చినట్టు. పాకము రెడీ అవుతుంది. గిన్నెలో వేసుకొని పాకము రెడీ అయ్యిందండి. కొద్దిగా చల్లారినాక కొద్దిగా అలా కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ ఉంటే గట్టిగా అవుతుంది. దాన్ని చేతిలోకి తీసుకొని అటు ఇటు తీగ జీడి పాకం జీడిలాగా చేసుకోవాలి. అదేనండి, దీన్ని జీడి పాకం అంటారు. రెండు చేతులతో అలా తీగలు తీగలుగా లాగుతూ ఉంటే గట్టిగా అవుతుంది. బెల్లం కలర్ చేంజ్ అయ్యి తెల్లగా అవుతుంది. చూడండి, ఎంతలా అయితే అంత కలర్ చేంజ్ అయ్యి గట్టిగా అవుతుంది. అలా గట్టిగా అయిన బెల్లము జీడి పాకాన్ని నువ్వులు ఒక ప్లేట్లో వేసుకోవాలి. వేయించిన నువ్వులను నువ్వులు హెల్దీ అండి. ఐరన్, బ్లడ్ పర్సంటేజ్ పెరుగుద్ది. నువ్వులు బెల్లము చూడండి, గట్టిగా అవుతుంది. పాకం కలర్ కూడా చేంజ్ అవుతుంది. చేతికి కూడా అంటుకోదు. రెండు చేతులకు ఆయిల్ అంటించుకొని ఇలా లాగుతూ ఉండాలి. అలా నువ్వులు పట్టించాలి. సైజు చిన్నగా అనుకుంటే చిన్నగా, లావుగా అనుకుంటే లావుగా, ఏ షేప్లోనైనా చేసుకోవచ్చు. అది మన ఇష్టం. నువ్వు జీడి ఉండలు చాలా బాగుంటాయి. తింటుంటే టేస్టీగా గట్టిగా అయ్యి. పల్లీలు నువ్వులు కలిపి పట్టి తయారు చేసుకోవడానికి బెల్లం పెట్టాను స్టవ్ మీద. స్టవ్ అంటించి కళాయిలో బెల్లం వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి. హాఫ్ కేజీ బెల్లంకి
పల్లీలు 100 గ్రామ్స్, నువ్వులు 300 గ్రామ్స్ పల్లీలు వేసుకున్నాను. బెల్లం తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ అది మన ఇష్టం. పాకము వస్తుందండి, రెడీ అయ్యింది. ఉండపాకం రాగానే పల్లీలు నువ్వులు అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఉండలు చుట్టాలి అంటే రిస్క్ అనుకునే వాళ్ళు ఒక ప్లేట్కు ఆయిల్ రాసుకొని పట్టిన నువ్వులు పల్లీలను ఆ ప్లేట్లో వేసుకొని సమంగా చేసుకుంటే సరిపోతుంది. నేను మాత్రం ఉండలు చేసుకుంటాను. చూడండి, ఉండలు తయారవుతున్నాయి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి. వాచ్ టైం పెరగట్లేదు, ప్లీజ్ అండి. ఉండలు రెడీ అయిపోయినాయి.